పనిచేయడం. ఆ తర్వాత మా యూనివర్సిటీ కూడా వచ్చారు. చాలా తెలంగాణ అంతా తిరిగి సూసైడ్స్ కి సైకలాజికల్ రీజన్స్ చెప్పిన బహుశా ఏకైక వ్యక్తి వీరేందర్ గారు అనుకుంటాను నేను. ఈ రోజు నన్ను ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడమన్నారు. ఆ గత 2 దశాబ్దాలుగా రైట్ టు ఎడ్యుకేషన్ కోసము, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని, ఎడ్యుకేషన్ ఈక్వాలిటీ, ఈక్వల్ ఎడ్యుకేషన్, కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండాలని ఆ పనిచేస్తూ ఉన్న క్రమంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ మధ్య ఇంకా ప్రాక్టికల్ గానే గ్రౌండ్ మీద పనిచేస్తున్నాను. అయితే ఈ రోజు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలనంటే నేను అప్పుడప్పుడు విదేశాలకు కూడా వెళ్తుంటాను కాబట్టి, భారతదేశంలో మాత్రమే ఎడ్యుకేషన్ బాగలేదు, బయట అంతా బాగుంది అని అనుకుంటారు చాలా మంది. కానీ నేబర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్న మాట వాస్తవము. అమెరికాలో ఎక్కడైనా ప్రీ స్కూల్ అప్ టు 12th వరకు మీరు ఎవ్రీ చైల్డ్ కెన్ గో. కాకపోతే తర్వాత మాత్రం అక్కడ పుట్టిన వాళ్ళకైనా సరే చాలా కష్టం ఎడ్యుకేషన్ అనేది. అట్లీస్ట్ మనకి ఇండియాలో, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చెప్తున్నాను, యూనివర్సిటీకి వస్తే పిహెచ్డి వరకు చాలా కంఫర్టబుల్ గా ఇక్కడ ఉన్న విద్యార్థి చదువుకోవచ్చు. అయితే ఎంత వరకు ఉన్నాయి, వసతులు ఏమున్నాయి, అవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. కానీ నాకు అప్పుడప్పుడు నన్ను యుఎస్ ఎంబసీ ప్రోగ్రామ్ కి యూనివర్సిటీ స్టడీ చేయడానికి వాళ్ళు సెలెక్ట్ చేసి 1 నెల అక్కడికి పంపించారు. యుఎస్ నెబ్రాస్కా యూనివర్సిటీలో ఉన్నాము. అక్కడ ఒక ప్రొఫెసర్, ఒక బ్లాక్ ప్రొఫెసర్ నాకు చెప్పింది ఏంటంటే, మాకు నేను చదువుకునేటప్పుడు గత 10 సంవత్సరాల క్రితం వరకు అమెరికాకు వస్తే పెట్రోల్ బంక్ లో పని చేస్తూ, లేకపోతే ఏదో పార్ట్ టైం పని చేస్తూ, హోటల్స్ లో పని చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో చదువుకోవచ్చు అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఒక 24 hours ఒక మంచి పని చేసినా కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ ని అందుకోలేనంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది అని రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. అని అంటే ఆ పరిస్థితి ఇండియాలో లేదని ఒక పాజిటివ్ అంశంగా చెప్పబోతున్నాను. అది డిబేటబుల్ కాదని. నెంబర్ 2, ద ఫస్ట్ పాయింట్ ఈస్ ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీ అనేది వరల్డ్ వైడ్ గా ఉంది. ఇండియాలో ఎక్కువ ఉంది. ఇండియాలో మేము జనరల్ గా యాక్టివిస్ట్ ఏమంటామంటే, వీఆర్ డిఫరెంట్ నేషన్స్ అంటాం అనమాట. ఇక్కడ చాలా ఒక రిచ్ అమెరికన్ వెస్టర్న్ కుటుంబాలు, అంటే అదానీలు ఉంటారు, అంబానీలు ఉంటారు, చాలా రిచెస్ట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకు ఒక దేశం ఉంటుంది. ఇక్కడ ఓ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక దేశం ఉంటుంది. చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ఇంకా ఆఫ్రికా ఆఫ్రికా అంటుంటాం, కానీ అంతకంటే కూడా కింద ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. అలాంటి ఒక ప్రపంచం కూడా ఉంది మన దగ్గర. అంటే వీఆర్ ఆల్ మిక్స్డ్ బ్యాగేజ్ అన్నమాట మన దేశం. సో యూ జస్ట్ త్రో మనీ అండ్ యూ విల్ గెట్ ఎడ్యుకేషన్. మొన్న మాట్లాడుకుంటుంటే ఈ ఎడ్యుకేషన్ కమిషన్ లో, థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్, ఒక ఎడ్యుకేషన్ కమిషన్, ఒక విజనరీ ఆక్నూరి మురళి గారి ఆధ్వర్యంలో ఉండడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఐఎమ్ సో సారీ, నాకు గొంతు బాగాలేదు. సారీ. సో ఎక్స్క్యూజ్ నేను ఒకటి అల్గేట హాల్స్. సారీ అండి, ఐ కీప్ డిస్టర్బింగ్ యూ లైక్ దిస్. సో ఇప్పుడు మేము చాలా కీన్ గా అన్ని స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎంత డేటా అంతా తీస్తున్నారు, అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అయితే గత 10-20 సంవత్సరాలుగా భారతదేశం, బహుశా భారతదేశం ఒక్కటే అనుకుంటా, ఆర్ మన రాష్ట్రం కూడా, ఎడ్యుకేషన్ కాకుండా మనము డెవలప్ కావచ్చు, సమాజం డెవలప్ కావచ్చు,
దేశం ప్రగతిలో వెళ్ళొచ్చు అని అనుకుంటారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దేశ బడ్జెట్ చూసినా, రాష్ట్ర బడ్జెట్ చూసినా ఎడ్యుకేషన్కి అసలు పట్టించుకోరు. ఇట్స్ వెరీ మినిమం. ఎక్కడో సడన్ గా ఒక పెద్ద స్కూల్ కట్టేస్తాం, సారీ, పెద్ద స్కూల్ కట్టేస్తాం, కాలేజ్ కట్టేస్తాం, లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదివిస్తామని ఒక అనౌన్స్మెంట్ వస్తుంటది. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ ఎడ్యుకేషన్ వస్తూ ఉంటది. దట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ మీరు ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ లోనే ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంటుంది మనకి. సో వీఆర్ స్టిల్ తెలంగాణ విషయానికి వచ్చిన, ఇండియా విషయానికి వచ్చిన మెజారిటీ ప్రజలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఉన్న ప్రజలకి ఇవాళ ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఆ ఎక్స్పెన్సివ్ అయిపోవడానికి కారణాలు ఏంటంటే ఒక జపాన్, సింగపూర్, చిన్న చిన్న దేశాలు గత 40-50 ఏళ్లలో టాప్ లో నిలబడడానికి, మనం వెనుకబడి ఉండడానికి కారణం ఒక ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం. నెంబర్ 1. నెంబర్ 2, ఎడ్యుకేషన్ ఈజ్ పాస్పోర్ట్ ఫర్ ఫ్యూచర్ అంటారు. మన ఎడ్యుకేషన్ బహుశా ఇక్కడ ఉన్న చాలా మంది పేరెంట్స్ ఉంటే గనక ఇట్స్ అ పాస్పోర్ట్ ఫర్ యుఎస్, పాస్పోర్ట్ ఫర్ కెనడా, పాస్పోర్ట్. ఇట్స్ నాట్ అ ఫ్యూచర్. ఫ్యూచర్ వీ సీ ఇన్ అబ్రాడ్. ఫ్యూచర్ అంటే మా కరీంనగర్లో వేర్ ఐ వర్క్, ఒక గ్రామంలోంచి ఒక 100 మంది యుఎస్కి వెళ్ళినారు. సో డాలర్ డ్రీమ్స్, బయటికి వెళ్తే సంపాదించవచ్చు. పిల్లవాడు పుట్టిండంటే వాడికి ఇంజనీరింగ్, మెడిసిన్, లేకపోతే ఇంకేదన్నా అలా. ఇప్పుడు ఎంబీఏ ప్యాషన్ వచ్చేసింది. దిస్ ఈస్ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యని మనం ఎట్లా చూస్తున్నాము అనే దాన్ని, విద్యా వికాసం కోసం, నాలెడ్జ్ ఈజ్ ఫర్ విజ్డమ్, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ ఫర్ విజ్డమ్ అని దగ్గర నుంచి విద్యని ఒక సరుకుగా, విద్యని ఒక విద్యని చాలా కమర్షియలైజ్ చేసి చూస్తున్నాం. ఓక్రిడ్జ్ అనే స్కూల్ హైదరాబాద్లో ఉంది. ఇండియాలో ఒక 4 ఓక్రిడ్జ్ స్కూల్స్ ఉంటాయి, 3 హైదరాబాద్లో ఉంది. అంటే లక్షల్లో ఫీజు ఉంటుంది. ఇంకేదో గ్లిండెల్ అని చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్. సో ఎక్కువ డబ్బు పెడితే బాగా చదువు వస్తుందని దాంట్లో పేరెంట్స్ ఉన్నారు, సమాజం ఉంది. ఎడ్యుకేషన్ ఎప్పుడైతే సరుకు అయిందో, ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఒక కమాడిటీ అయిందో, అప్పుడు మనకి మానవ విలువలు తగ్గుతూ వస్తున్నాయి. విచ్ ఈస్ వెరీ వెరీ సాడ్ పార్ట్. ఇండియా అంటే మనకు గురు శిష్యుల బంధం, గురుదేవో భవ అని చెప్పేసి ఒక డివినిటీ, ఒక ఎమోషనల్ బాండేజ్, ఒక టీచరు స్టూడెంట్ ఒక రిలేషన్షిప్. మీరు ఉద్యమాలు తీసుకున్నా కూడా అన్ని ఉద్యమాలు టీచర్ల నుంచే వచ్చాయి. అంటే క్లాస్ రూమ్ లో, తరగతి గదిలో భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అంటారు కదా. అలాంటి క్లాస్ రూమ్ ఈజ్ మిస్సింగ్ టుడే. అలాంటి విద్య ఈజ్ మిస్సింగ్ టుడే. అలాంటి ఎడ్యుకేషన్ ఈజ్ మిస్సింగ్ టుడే. దానికి మామూలుగా మేమేమంటాము యాక్టివిస్టులము, మీరు బడ్జెట్ ఇవ్వండి, ఇంత బడ్జెట్ ఇవ్వండి, ఇన్ని స్కూల్స్ పెట్టండి, ఇంత ఇంత ఇవ్వండి అని అంటుంటాం. కానీ నిజంగా ఈరోజు పేరెంట్స్ ఒక మంచి గవర్నమెంట్ స్కూల్ ఉంటే అక్కడికి పంపించే పరిస్థితిలో ఉంటారా? అంటాం ఏదో, మీ దగ్గర టాయిలెట్ లేదు, స్కూల్ లేదు, అది లేదు, ఇది లేదు అంటే. అయితే మాకు ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ వైస్ ఛాన్సలర్ గా వచ్చారు. ఆయన మొన్న మా పిల్లలతో మాట్లాడుతూ, ఆయన చదివిన స్కూల్ ఎక్కడో నల్గొండలో, ఎక్కడో సోషల్ వెల్ఫేర్ స్కూల్, కాలేజ్, ఇక్కడికి మళ్ళీ ఒక వెళ్ళి చూడ్డానికి వెళ్ళారండి. అసలు మేము ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉన్నాయి, అప్పుడు ఒక టాయిలెట్, అసలు నీళ్ళు లేకపోవడం, కింద పడుకోవడము, పురుగులు అన్నము, రకరకాల సమస్యలతోటి ఉన్న మేము ఎట్లా చదువుకున్నాం అక్కడ అని ఆయన ఆశ్చర్యపోతూ, కానీ చదువుకున్నాం, అన్ని కష్టాల్లో కూడా చదువుకున్నాం. ఈరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినా మీ ముందు ఉన్నా.
సో ఐ కమ్ ఫ్రమ్ అ గవర్నమెంట్ స్కూల్. చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాను నేను. మా ఫాదర్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఆయన ఎప్పుడు ప్రైవేట్ ఎడ్యుకేషన్ నమ్మలేదు ఆ కాలంలో కూడా. చిక్కటపల్లిలో ఇక్కడ చిన్న స్కూల్లో. సో ఎడ్యుకేషన్ అంటే ప్రభుత్వ స్కూల్లోనే వస్తుంది, అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, అక్కడ మీకు విలువలు నేర్పిస్తారని చెప్పేవాళ్ళు ఆయన. సో ద నెంబర్ వన్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఈజ్ ఎడ్యుకేషన్ ఎందుకు మధ్యతరగతి ప్రజలకి, కింద పేద ప్రజలకి అందకుండా పోతుంది అనేది ఒక సందర్భం. దాని కారణాలు చెప్తూ, ప్రభుత్వం మీద ఒక నెపం నెట్టేస్తే ఎడ్యుకేషన్ బాగుపడదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెండు, రీసెంట్ స్టడీ రిపోర్ట్ ప్రకారం మోర్ దెన్ 50%, 57% దాకా మన పిల్లలు తెలంగాణలో ప్రైవేట్ స్కూల్లో చదువు. లెటెస్ట్ టాక్ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్ టుడే. తర్వాత ఒక లెట్స్ ఒక 20% చిల్డ్రన్ అసలు ఏ స్కూల్కి పోకుండా ఉన్నారు. 24% చిల్డ్రన్ మిస్సింగ్ అనమాట. అటు ప్రైవేట్ స్కూల్లో లేరు, ఇటు దాంట్లో లేరు. తర్వాత ఎడ్యుకేషన్, స్కూల్ మంచిగా ఉంటేనే ఎడ్యుకేషన్ వస్తుందనే రోజులు పోయినాయి. స్కూల్ ఉన్నా, స్కూల్లో టీచర్ ఉన్నా, మీకు అందరికీ తెలుసు, మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చిన తర్వాత వాడు ప్రాజెక్ట్స్ అని, ట్యూషన్స్ అని, ఇంకో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అని, తల్లిదండ్రులు ఎక్కువ కుస్తీలు పడుతుంటారు పిల్లల కంటే ఎక్కువ. అయితే నేను ఈ మధ్య సింగరేణి అనే బస్తీలో పనిచేస్తున్నా గత 3 years నుంచి. ఎంత మంచి స్కూల్లో ఉన్నా కూడా అక్కడ తల్లిదండ్రులు ఎవరు చదువుకోలేదు. ఇల్లిటరేట్స్ పేరెంట్స్. పొద్దున్న లేస్తే ఒక 10 రూపాయలు పిల్లోడి చేతిలో పెట్టి ఊడ్చడానికి 5 గంటలకు అమ్మ వెళ్ళిపోతుంది, నానేదో కూలి పనికి పోతాడు. మేము రీసెర్చ్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే విపరీతంగా పేరెంట్స్ని తిడుతుంది అనమాట టీచర్. ఏ మనుషులండి పట్టించుకోరు, మేము ఎంతకని తలపగలు కొట్టుకోవాలి, వీళ్ళకి చెప్పడం అట్లా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే మెజారిటీ ప్రజలు ఇవాళ పిల్లలకి డబ్బాలు కట్టి, టిఫిన్లు కట్టి, బండ్ల మీద తీసుకుపోయి బడిలో దింపి ఆయన ఏం హోంవర్క్ చేయాలి, చేస్తున్నాడు అని చూసే పరిస్థితిలో లేరు. సో ఈ మార్జినలైజ్డ్ సెక్షన్ కూడా అత్యధిక శాతం ఉన్న దగ్గర అక్కడ బడి లేదు. ఎక్కడైతే మిడిల్ క్లాస్ ఉన్నారో అక్కడ బడి ఉంది, కానీ స్తోమత లేదు మనకి. అంత ఎక్స్పెన్సివ్ భరించలేని స్కూల్లో వేసాడంటే చాలు, ఇంకా పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. టైలు, డ్రెస్సులు, షూస్, బుక్స్, ఏంటంటే. ఇంకొంచెం ముందుకెళ్తే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఓక్ రిడ్జ్, గ్లిండెల్ అట్లాంటి స్కూల్లో నేను మొన్న దీపావళి రోజు ఇక్కడ పేద పిల్లల కోసం నేను ఏమన్నా చేస్తాను అని చెప్పి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మాట్లాడిన 1 hour. ఆ అమ్మాయి లెవెల్ ఆఫ్ డిస్కషన్స్, నేను చేస్తున్న డిస్కషన్ ఎట్లా ఉందంటే, నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్, రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ తో ఎంత మెచ్యూరిటీ ఉంటుందో అంత మెచ్యూరిటీ ఉంది అమ్మాయికి. షీ ఈజ్ అ 10th class స్టూడెంట్. ఎక్కడ చదువుతుంది? 10-15 లక్షలు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది. సో అదే 10th class నేను ఒక బస్తీకి వచ్చి అక్కడున్న ప్రైవేట్ స్కూల్ కానీ, అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ కానీ నేను మాట్లాడితే కనీసం ఒక కొత్త మనిషితో మాట్లాడలేని పరిస్థితి. ఫర్గెట్ అబౌట్ ద నాలెడ్జ్ అంతా, అది వదిలిపెడదాం. సో అసలు ఒక కొత్త మనిషిని ఫేస్ చేయలేని పరిస్థితి. ఇంత డిఫరెన్స్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో రేపు ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కామన్ జాబ్ ఉంటుంది, ఎవరికి ఉద్యోగాలు వస్తాయి, ఎవరు ముందుకెళ్తారు అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. The first point is ఎడ్యుకేషన్ కమాడిటీ అయ్యి ఒక వ్యాపార వస్తువు అయ్యి చాలా కాలమైంది. మనకి 1999 గ్లోబలైజేషన్ నుంచి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ వచ్చిందో, నాతో ఇంకో ప్రొఫెసర్ ఇక్కడ పనిచేస్తున్నారు. నాకు 2 కోట్లు కావాలి మేడం, మా సన్నికి మెడిసిన్ సీట్ కావాలంటే 2 కోట్లు కావాలి. ఈ ఇయర్ నాకు ఎవరన్నా 2 కోట్లు ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ హీల్ ఎర్న్ 100 crores. ఐ సెడ్ హౌ కమ్? ఇప్పుడు 2 కోట్లు ఇచ్చి మెడిసిన్ లో జాయిన్ అయితే 100 crores ఏదో పీజీ అని. ఆయన ఏం చెప్పారంటే,
2 కోట్లతోటి మా సన్ మెడిసిన్ లో ఇప్పుడు జాయిన్ అయితే నెక్స్ట్ 100 crores కట్నం తోటి మాకు రెడీగా కొంచెం అప్పర్ క్యాస్ట్ వాడు ఉంటారు కాబట్టి విల్ బికమ్ రిచ్. ఇదే సమాధానం నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా పిల్లలు అదే చెప్తున్నారు. ఎందుకు ఇన్ని కష్టాలు పడి ఇక్కడ ఉంటున్నారు, యూఆర్ నాట్ ఎర్నింగ్ వెల్, అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు మన పిల్లలు. ఏ కొద్ది మందో చాలా రోజీ పిక్చర్ తీసుకొచ్చి ఇక్కడికి వస్తే చాలా ఎక్కువ కట్నాలు వస్తాయి మేడం. మేబీ సారీ, పేరెంట్స్ పర్సెప్షన్ కూడా అదే ఉండొచ్చు, మనకు తెలియదు ఐ మీన్ అనుకుంటున్నాను. సో నెంబర్ 1, ద పర్సెప్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ హెస్ చేంజ్ డ్రాస్టికలీ. నేను పెట్టిన ఇందాక స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మేము ఇమీడియట్ గా చేసిన పని ఏంటంటే, ఒక చిన్న పాప రేప్ అండ్ మర్డర్ అయిన తర్వాత నేను ఆ బస్తీకి ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళి అక్కడ చాలా బాధ అనిపించింది నాకు. అందరికీ ఒకటే చైల్డ్హుడ్ ఉంటుంది, పిల్లలంటే ఆడుకోవాలి చదువుకోవాలి. ఇప్పుడు పిల్లలంటే ఆడుకోవాలి చదువుకోవాలి కాదు, ఆడుకోవాలి లేదు, మైనస్ అది, ఓన్లీ చదువుకోవాలి. వాడు పొద్దునంతా చదువుకోవాలి, ఇంటికి వచ్చి చదువుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేచి చదువుకోవాలి, అంతే. సో ఒక బ్రూటల్ చైల్డ్హుడ్ ని డబ్బున్న వాళ్ళు ఒక కేజ్, ఒక జైల్లో జీవితం ఇస్తున్నారు. డబ్బు లేని పిల్లలకి ఆ వసతులు లేక చిన్న పాప ఆడుకోవడానికి ఆ బస్తీలో బయటకు వెళ్ళగానే బాగా తాగి మత్తులో ఉన్న ఇంకొక యంగ్ ఫెలో రేప్ చేశాడు అంటున్నారు, మనకు తెలియదు. కానీ ఆ పాప చనిపోవడం, రేప్ చేశాడు, చేసిండొచ్చు చేయకపోయి ఉండొచ్చు, బట్ ఆయన కూడా చంపేశారు, చచ్చిపోయారు, ఏదో అయింది. నేను ఒక 4-5 days నిద్రపోలేకపోయి వాట్ ఈస్ దిస్ అని అలా స్టడీ చేస్తూ నా క్రమంలో అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్ని. సో ఎడ్యుకేషన్ స్కూల్ టీచరు చేతిలో మాత్రమే లేదు. ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ చైల్డ్ ఇస్ మెజారిటీ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఒక కుటుంబం యొక్క అండర్స్టాండింగ్ బట్టి ఆ చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది. నాకు ఎప్పుడు ఒక పెరియార్ కొటేషన్ గుర్తొస్తుంటది. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకంటే పిల్లల కోసం అని పెళ్లిళ్ళు చేసుకుంటారు, కానీ సగం మందికి ఈ దేశంలో, సగం మంది కాదు మెజారిటీ ప్రజలకి పిల్లల్ని పెంచడం తెలియదు అని. ఐఎమ్ షూర్ వీరేందర్ గారు వుడ్ అగ్రీ విత్ దిస్. సో ఎందుకు పెంచుతున్నాము, దేనికోసం పిల్లలు పెరుగుతున్నారు అనే విషయం ఎవరికి తెలియదు. సో మనకి పిల్లల్ని కనడం, అక్కడ పడేయడం, లేకపోతే ఓవర్ మ్యాంపరింగ్ చేయడం ఇలాంటివి ఉంది. తీసుకొని పిల్లలకి మంచి ఒక ఆట పాట చదువు, ఒక 360 degrees ఓవరాల్ డెవలప్మెంట్, అంటే ఒక చైల్డ్ రేపు భవిష్యత్తు తరానికి మనం ఎలాంటి చైల్డ్ని ఇవ్వాలి అనే దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. అది బాగానే నడుస్తుందని ఫీడ్బ్యాక్ ఉంది. సో ఇవాళ తెలంగాణలో మెజారిటీ స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. టీచర్స్ నేషనల్ యావరేజ్ తో కంపేర్ చేసుకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 1:30, మనది 1:17 అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. నెంబర్ 2, బడ్జెట్ లేదు, వాస్తవం. నెంబర్ 3, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉంటే దగ్గర గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బతకడం కష్టం. నేను ఎప్పుడు ఏం ఎగ్జాంపుల్ ఇస్తానంటే, ఒక కుండకి చిల్లు పెట్టి దాంట్లో నీళ్లు పోస్తా ఉంటే అది ఎప్పటికీ నిండదు. ఎట్ ద సేమ్ టైం ఒక వ్యవస్థ ప్రైవేటైజ్ అయిపోతున్న క్రమంలో దాన్నన్నా ఆపాలి, దీన్నన్నా ప్రైవేట్ కంటే ధీటుగా తయారు చేయాలి. సో స్కూల్ చిల్డ్రన్ గురించి మనకి ఎవ్వరికి భారతదేశంలో చైల్డ్ రైట్స్ పట్ల కానీ, చైల్డ్హుడ్ పట్ల కానీ, అసలు ద కాగ్నిటివ్ డెవలప్మెంట్, ప్రీ స్కూల్, ఎర్లీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు కమిషన్ కూడా చాలా వర్క్ చేస్తుంది. ఎడ్యుకేషన్ కమిషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరికి తెలియదు. ఏమో అంగన్వాడీ, ద హోల్ అంగన్వాడీ సిస్టమ్ వచ్చిందే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ గురించి. కానీ మనం చాలా వరకు అంగన్వాడీస్ ఏంటంటే పిండి స్కూల్స్ అంటారు. నాకు కొత్తలో అస్సలు అర్థం కాకపోయేది ఈ పిండి స్కూల్ ఏంటారు. సో ఎక్కడైతే చైల్డ్హుడ్ కి కాగ్నిటివ్ డెవలప్మెంట్, తర్వాత కాన్ఫిడెన్స్, అండర్స్టాండింగ్, మోటార్ స్కిల్స్, ఒక గుడ్ న్యూట్రిషన్, ఎంతైతే ఒక చైల్డ్ ని మనము అది కూడా ఎడ్యుకేషనే పెంచాలో అట్లా ఎవరం పెంచట్లేము అనిపిస్తుంది. అయితే మనం పిల్లలకి విపరీతంగా తిండి, అడిగినా తిండి, అడగకున్నా తిండి అట్లా పెట్టి, ఇంకొక వైపు ఏమో అండర్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్, ఇది మనం
education. So the private schools are more in number. టెక్నికల్ గా స్కూల్స్ 6 years వరకు గవర్నమెంట్ స్కూల్స్ తీసుకోవు మన దగ్గర. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ప్రీ స్కూల్ అంటారు, నర్సరీ అంటారు, వాళ్ళు తీసేసుకుంటారు. ఇప్పుడు మేము పనిచేస్తున్న బస్తీలో చాలా మంది పాపము వస్తువులు అమ్మి పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు చేసి పిల్లలకి ఒక 20,000 అక్కడ పడేసి పిల్లల్ని అక్కడ పడేసి పనులకు వెళ్తుంటారు అనమాట. అంటే ఒక చదివించాలి పిల్లలనే ఒక అర్జ్ పేరెంట్స్ లో చాలా పెరిగిపోయింది. దాన్ని అందుకోవడానికి మన ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. నేను ఈ మధ్య కేరళ వెళ్ళాను. ఎందుకు 100% లిటరసీ ఉంటుంది కేరళలో అంటే అక్కడ కంప్లీట్ ఎయిడెడ్ విద్యా సంస్థలు, మిషనరీ విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు, అసలు ఎడ్యుకేషన్ ఈజ్ అ ప్రైమరీ ఇది అనమాట. అక్కడ ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే మీరు ఒకవేళ నమ్మకాలు అలాంటివి ఉంటే అన్ని దానాల్లోకి వెళ్ళా విద్యా దానం గొప్పది అంటుంటారు కదా. ఒక పిల్లవాడి చదువు కోసము చదువుకుంటేనే సమాజము తను బాగుపడి సమాజానికి బాగుపడి దేశ భవిష్యత్తుకి ఆర్థికంగా సామాజికంగా ఇతరత్ర జ్ఞానాన్ని ఇస్తారనేది ఒక అండర్స్టాండింగ్. ఈ మధ్య నేను లాస్ట్ ఇయర్ ఒక చీఫ్ గెస్ట్ గా అంబేద్కర్ యూనివర్సిటీ ఔరంగాబాద్ వెళ్ళా. అసలు ఎటు చూసినా పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, అప్పుడు అంబేద్కర్ పెట్టిన కాలేజీలు, స్కూళ్ళు, ఆయన పేరు పెట్టాలని పాపం పెద్ద ఉద్యమం చేసి ఆ యూనివర్సిటీకి ఆ పేరు పెట్టారు. ఒక బాగా బ్యూటిఫుల్ ఊటీ, కొడైకెనాల్ అట్లా అంటుంటాం కదా. ఎటు తిరిగినా మీకు అట్లా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంబేద్కర్ బొమ్మ, విగ్రహాలు, పేర్లు ఎట్లా కనపడుతుంటాయి అనమాట. నాకు చాలా షేమ్ అనిపించింది. ఇంత వయసు వచ్చింది నాకు, అజంతా ఎల్లోరాల గురించి విన్నాము, చదువుకున్నాము, గొప్ప గొప్ప పోయాం. కానీ బహుశా నేను ప్రొఫెసర్ని కాకపోతే నన్ను ఇన్వైట్ చేసి ఉండేవాళ్ళు కాదు, నేను వెళ్ళి ఉండేదాన్ని కాదు. వెళ్ళకపోయి ఉంటే నాకు దట్ పార్ట్ ఆఫ్ ద హోల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అంబేద్కర్ ఫర్ ఎడ్యుకేషన్ నాకు తెలిసి ఉండేది కాదు. బహుశా చాలా మందికి ఇక్కడ తెలియదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు సావిత్రిబాయి పూలే గాని అంబేద్కర్ గాని చదువుకొని అంబేద్కర్కి బోలేడు అప్పుడు అమెరికాకి వెళ్ళి కొలంబియాలో, లండన్లో గొప్ప గొప్ప చదువులు చదివి ఆయన డాలర్లు సంపాదించుకోవచ్చు కదా, ఆయన అక్కడ స్థిరపడవచ్చు కదా. ఆయన పిల్లల్ని ఎంతో మంది ఆకలితో పోగొట్టుకు చనిపోయినారు. భార్య ఆ ఫుడ్ లేక పట్టించుకునే వాళ్ళు లేక చనిపోయింది. పూలే కూడా భార్యని చదివించి భార్యతోటి ఒక స్కూల్ పెట్టించి ఆ స్కూల్ ఆడపిల్లల కోసం పెట్టించి ఎంత వ్యతిరేకత అసలు. ఇప్పుడు ఇంట్లో ఎవరన్నా మగవాళ్ళని పని చేయమంటే అబ్బో సమాజం ఏమనుకుంటారో, చూసేవాళ్ళు ఏమనుకుంటారో అంటుంటారు. అట్లాంటిది సమాజంలో దిగి వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు అని ఆలోచిస్తే, ఎడ్యుకేషన్ ఈజ్ అ పవర్ఫుల్ వెపన్ అని నెల్సన్ మండేలా. అది అది మాత్రమే మేధస్సుని చేంజ్ చేయగలుగుతుంది, మనల్ని చేంజ్ చేయగలుగుతుంది, భవిష్యత్తుని చేంజ్ చేయగలుగుతుంది. అందుకనే కొన్ని జీవితాలను త్యాగం చేసి కొవ్వొత్తిలాగా వెలిగిపోయి వాళ్ళు లైబ్రరీస్, స్కూల్స్, హాస్టల్స్, తర్వాత పూలే దగ్గర నుంచి చూస్తే స్కూల్స్ స్కూల్స్ స్కూల్స్, సాహిత్యం, లిటరేచర్, అసలు ఆ ట్రెడిషన్ ఏదైతే గురు శిష్యుల ట్రెడిషన్ అంతా పోయి ఇప్పుడు సారీ అండి టెక్నాలజికల్ ఎడ్యుకేషన్. మెకాలే ఇక్కడ కొంచెం హిస్టరీ తీసుకుంటే 1830s మెకాలే వచ్చిన ఎడ్యుకేషన్ సంస్కరణలలో మనకి ఏం చేశారనంటే, అంతకుముందు ఫిలాసఫీ, ఆర్ట్, హిస్టరీ ఇవన్నీ ఉంటే దాన్ని అంతా తీసి పడేసి సైన్స్, ఇంగ్లీషు, టెక్నాలజీ. ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ నుంచి చూస్తే ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది ఎడ్యుకేషన్. మీరు ఏ కోర్స్ అన్నా చేసుకోవచ్చు ఆన్లైన్లో. అమెరికా నుంచి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, బయట నుంచి చేసుకోవచ్చు. అసలు ఆన్లైన్ లేకుండా ఎడ్యుకేషన్ లేని పరిస్థితి వచ్చింది. నేను కోవిడ్ టైంలో బహుశా చాలా మందికి తెలుసుంటది, ఒక కాలుకి బల్పం కట్టుకొని తిరిగిన అంటారా ఏమని అనుకోండి కానీ
సడన్ గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నారు. నేను ఎప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ తిరుగుతూ ఉంటాను కాబట్టి, అరే వీళ్ళకి ల్యాప్టాప్ ఉండదు, మొబైల్ ఉండదు, వీళ్ళకి ఆన్లైన్ టీవీ కూడా ఉండదు, చాలా గ్రామాల్లో కనెక్షన్ ఉండదు, ఎట్లా అని చెప్పి నేను కొన్ని వందల కొద్ది మొబైల్స్ అన్ని తెలంగాణ అంతా తిరిగి పంచి స్కూళ్ళకి పంచిపెట్టి, ల్యాప్టాప్స్ పంచిపెట్టి, పిల్లల్ని ఒక దగ్గర కూడగట్టి, డిష్ టీవీ కనెక్షన్స్ ఇచ్చి, అంటే ఒక మెజారిటీ పేద ప్రజల గురించి మనం ఆలోచించకుండా అన్ని పథకాలు పాలసీలు తీసుకొని వస్తాం మనం. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ రిచ్ పూర్, మెన్ విమెన్ ఇలాంటి కాకుండా ఇక్కడ డిజిటల్ డివైడ్ అనేది ఒకటి ఉంది మన పిల్లలకి. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎక్కడైతే మన పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు చదువుకుంటారో అక్కడ డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మైనస్. ఆ కోవిడ్ టైంలోంచి మేము పూర్తిగా ఒక విద్యార్థి చదువుకుంటున్నాడంటే ఖచ్చితంగా డిజిటల్ ఏదో ఒక కంప్యూటర్లోనో ల్యాప్టాప్లోనో లేకపోతే మొబైల్ ట్యాబ్స్ ఇవాళ చాలా వచ్చినాయి. దాన్ని పిల్లలకు అలవాటు చేయాలి, లేకపోతే ఒక జనరేషన్ బ్యాక్వర్డ్ లోకి ఉంటారు. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద పర్సెప్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏంటంటే, అది ఓట్ బ్యాంక్ కాదు అనుకుంటారో తెలీదు, డబ్బులు వేస్ట్ అనుకుంటారో తెలీదు, కానీ ప్రతి పిల్లవాడికి చదువుకోవాలనేది ఉంటది మన హోల్ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఎడ్యుకేషన్ ఎందుకు అసలు, ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని పేరెంట్స్ గా ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, ప్రభుత్వాలుగా ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, రెండు, ప్రతి పిల్లవాడు చదువుకోవడానికి అసలు ఇక్కడ మనకు సరి అయిన వసతులు ఉన్నాయా లేవా, అది రెండవ అంశం. అన్ని వసతులు ఉన్నా కూడా మనము నిజంగా గవర్నమెంట్ స్కూల్స్ ని ఆదరించే పరిస్థితిలో ఉన్నామా? చాలా సార్లు విద్యార్థి లీడర్స్ అంటుంటారు, నువ్వు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంటావు, మీ పిల్లోడిని అయితే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పంపిస్తావా? ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక మంచి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అక్కడ ఒక వస్తువు ఉంది, నేను సైకిల్ మీదే పోవాలి, పంచు కట్టుకోవాలి, అట్లా కాదు కదా. ఐ కెన్ బై ద ఎడ్యుకేషన్ ఇఫ్ ఐ వాంట్. ఒక నిజానికి చాలా మందికి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లో టాయిలెట్స్ ఉండవు, స్కూల్స్ ఉండవు, టీచర్స్ ఉండవు, బెంచెస్ ఉండవు. నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు, వేస్ట్ అండి ఇండియాలో ప్రభుత్వ స్కూల్స్ తీసి పడేసేయాలి, ప్రభుత్వ ఎడ్యుకేషన్ తీసి పడేయాలి, ఎవరి స్కూల్కి వెళ్ళరు చెప్పరు అన్న ఒక పెద్ద డిబేట్ అయింది. నేను చాలా ఆవేశంగా అక్కడికక్కడే ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఎంపవర్ తెలంగాణ అని ఒకటి ఫేస్బుక్ పేజ్ ఇప్పటికి కూడా ఉంటది పెట్టి, నేను చేసిన పని 4-5 సంవత్సరాలు ఏ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్ రిపేర్ చేయాలి, టాయిలెట్ కావాలి, కిచెన్ కావాలి, షెడ్స్ కావాలి, గవర్నమెంట్ పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కావాలి, బుక్స్ ఏదంటే అది. కొంతమంది ఫ్రెండ్స్ ని కూడగట్టుకోవడం, డబ్బులు జమ చేయడం, మనకేమి ఆర్గనైజేషన్ ఏం లేదు. అక్కడికి వెళ్ళడము, ఆ పనులన్నీ చేయడము, చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో బట్ దట్ ఈస్ డ్రాప్ ఆన్ ద ఓషన్ అనమాట. ఏదో మనం కొద్ది కొద్దిగా చేయగలం. సో యాజ్ ఎ ఎగ్జాంపుల్ గా ఎందుకు చెప్తున్నానంటే, మనం పట్టించుకుంటే ఎక్కడైతే పేరెంట్స్ కమిటీస్, సమాజము, మన చుట్టూలో మధ్యలో ఉన్న ఒక ప్రభుత్వ స్కూల్ని పట్టించుకుంటే చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. చాలా ఫ్రీగా ఒక కుటుంబానికి 40-50 వేలు మిగిలిపోతాయి. ఆ డబ్బుని ఇంకాస్త వాళ్ళు పిల్లలకి ఎట్లన్నా ఎడ్యుకేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కి, ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీ అక్రాస్ ద వరల్డ్ ఉంది, ఇండియాలో ఉంది, తెలంగాణలో ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ద ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షిఫ్ట్ అయిపోయి టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గా మారిపోయి, మార్కెట్ లో ఉన్న బాడీ షాప్స్ అంటారు కదా, మార్కెట్ లో ఉన్న వాటి కోసము ఎడ్యుకేషన్ కోర్సెస్ ని డిజైన్ చేయడం, వాటిని మన పిల్లలకి చదువు చెప్పించు. ఇప్పుడు సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సివిల్ ఇంజనీరింగ్ అవన్నీ మర్చిపోయారు. అసలు హిస్టరీ, సోషాలజీ, పొలిటికల్ సైన్స్ అంటే అసలు అది లెక్కలోనే లేదు. అవి అసలు అవి సబ్జెక్ట్స్ కూడా కావు. అన్ని తీసుకెళ్లి మూక్స్ లో పడేశారు, లేకపోతే ఓపెన్ యూనివర్సిటీలో పడేశారు. సో దీని వల్ల ఏమైతుందనంటే, సోషల్ రెవల్యూషనరీస్ లైక్ పూలే అంబేద్కర్, బుద్ధ, ఈ టీచింగ్స్ అన్ని కూడా ఒక మనిషిని చాలా హోలిస్టిక్ గా డెవలప్ చేయడానికి ఎడ్యుకేషన్ ని వాడుకున్నారు.
ఒక జ్ఞానవంతమైన సమాజాన్ని, ఒక మానవ విలువలతో కూడిన సమాజాన్ని, ఒక ఈక్వాలిటీ, మనం రాజ్యాంగంలో రాసుకున్న ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్, సిస్టర్హుడ్ తో ఉన్న దానికోసం ఎడ్యుకేషన్ ఉండేది. ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎన్ని డాలర్లు సంపాదించాలి, అసలు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, పనికిరాదు, ఉన్న అందుబాటులో లేదు. సో యాజ్ అన్ యాక్టివిస్ట్ గా నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఇండియాలో ఏ మార్పులు వచ్చినా కూడా వాటంతట అవి రాలేదు. ఎవరో ఒక నాయకుడి కళల కంటే రాలేదు. ప్రతి ఒక్కటి ఈ రోజు కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వాటి వచ్చిన, రకరకాల స్త్రీల కొన్ని హక్కులు వచ్చినా, పిల్లల చైల్డ్ రైట్స్ వచ్చినా కూడా ఆ ఉద్యమాల ద్వారానే వచ్చినాయి, ప్రశ్నించడం ద్వారానే వచ్చినాయి. సో మనం సమస్య అర్థమైతేనే కదా మనకేం కావాలి కోరుకునేది. వ్యాపార దృక్పథంతో మారిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనము మళ్ళీ స్కూలు, కాలేజు బడ్జెట్ అంతా ఉన్నా కూడా నేర్చుకునే విధానము, ఆ స్టూడెంట్ ని 24 గంటలు ఈ మధ్యకాలంలో నారాయణ చైతన్య, ఆమె ఉమెన్స్ కమిషన్ శారద గారు వెళ్ళి మీరు చూసుంటారు చాలా మంది. అసలు ఎంత బాధ అనిపించిందండి. కొన్ని రూమ్స్ కి కిటికీలు లేవు, విండో లేవు, వాళ్ళకి ప్రైవేట్ టైం లేదు. అది 24 గంటలు చదివితే బాగా వస్తుంది అని లక్షలు లక్షలు పెట్టి ఏసీ క్యాంపస్లు పెట్టి ఆ క్యాంపస్ ఈ క్యాంపస్ పెడితే వాళ్ళు సూసైడ్స్ చేసుకునేదాకా, ఐఐటిలో సూసైడ్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సూసైడ్స్, నారాయణ చైతన్యలో సూసైడ్స్, పైనుంచి కిందికి దూకి చచ్చిపోతున్న పిల్లలు. ఎందుకు పిల్లలు మనకు అంత బరువు అవుతున్నారు? అసలు నిజంగా మనం పిల్లల్ని పెంచలేని పరిస్థితికి చేరుకున్నామా? అంత హైఫై టెక్నాలజికల్ గా ఉన్నామా? అది ఒకటి ఆలోచించాలి. రెండు, ఎడ్యుకేషన్ ఈజ్ పాస్పోర్ట్ ఫర్ ఫ్యూచర్, ఈజ్ ది ఫ్యూచర్. ఆ భవిష్యత్ ఏంటి? ఇవాళ పెరిగిపోతున్న అనాథాశ్రమాలు, పెరిగిపోతున్న వృద్ధాశ్రమాలు, పెరిగిపోతున్న స్కూళ్ళు, బడికి ఆడపిల్లల్ని పంపించాలంటే భయపడుతున్న పరిస్థితులు, కాలేజ్కి ఆడపిల్లల్ని పంపించాలంటే భయపడుతున్న పరిస్థితులు. నిజంగా ఇప్పుడు 70% పైన లిటరేట్గా ఉన్నాము. చాలా ఆధునికమైన టెక్నాలజీ వచ్చింది. నిజంగా ఇంత ఆధునికంగా అంటే డబ్బులు, కార్లు, నగలు ఇవి కాకుండా నాలెడ్జ్ పరంగా మోడర్న్ గా ఏమన్నా ఆలోచిస్తున్నామా? అసలు కొన్ని సోషల్ మీడియా పోస్టులు, కామెంట్స్ చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, వీళ్ళందరూ నిజంగా చదువుకునే వాళ్ళైనా? ఎంత చదువుకున్నారా? ఆడవాళ్ళ మీద కానీ, కొన్ని ఇష్యూస్ పట్ల కానీ. సో మై టుడేస్, అంటే నేను ఫ్రీగా నా ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నా, యూ కెన్ డిఫర్ విత్ మీ. ఎడ్యుకేషన్ సిస్టము, ఇన్ఫ్రాస్ట్రక్చరు అందుబాటులో లేదు, ప్రభుత్వం ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అనేది ఒక అంశం. రెండో అంశము, మనం సరిగా విద్యని అర్థం చేసుకుని విద్య వికాసం కోసం, సమాజ ప్రగతి కోసం, సమానత్వం కోసం అనే దాన్ని మనం నిజంగా మనకి సింక్ అయి మన పిల్లలకి చెప్పగలుగుతున్నామా? రెండు, మూడు, అసలు నాకు యూత్ కనబడుతున్నారు ఈ మధ్య, అమెరికాకో కెనడాకో ఇంకెక్కడికో పోకపోతే భవిష్యత్తు నిల్లు. ఇంకా అది, ఐ మీన్ జాబ్ మార్కెట్ ఇప్పుడు అశోక్ నగర్, క్రాస్ రోడ్స్, దిల్ష్ నగర్, అమీర్పేట్ ఇట్లాంటి కొన్ని సెంటర్స్ చూసుకుంటే మోర్ దెన్ 15-20 lakhs ఉన్నారు జాబ్స్ కోసమని. అసలు నిజంగా 50-20 lakhs జాబ్స్ ఉన్నాయండి? ఉంటాయా? ఏ ప్రభుత్వం దగ్గర ఉంటాయా? అమెరికాలో ఉంటాయా? అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగం రావాలనే పిచ్చి మన దగ్గర తప్ప ఇంకెక్కడ లేదు. అమెరికాకు పోతే ఎవడంటే మన పిల్లలు ప్రభుత్వం ఉద్యోగం చేస్తుంది కాదు కదా. బట్ అది అది ఒక సైకి డెవలప్ చేసి పెట్టినాం. వైట్ కాలర్ జాబ్ కావాలి, ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేయకూడదు, చేస్తే చాలా చిన్నతనము అనే ఒక భావన డెవలప్ చేసుకున్నాం. సో మై 1, 2, 3 పాయింట్స్. ఫస్ట్, ప్రభుత్వ విద్యని మనం అందరం ఎంకరేజ్ చేయాలి. దానికోసం బడ్జెట్ ప్రభుత్వం కేటాయించాలి. దానికోసం చాలాసార్లు మా బ్యాటరీలో ఉందండి. చాలాసార్లు అంటుంటారు అనమాట, ఎందుకు మేడం చదివేందుకు అంటుంటారు. నా బస్తీలో బాగా గొడవ అవుతుంటది. వాడు ఎంత చదివినా ఆటో నేను నడపాలి కదా అంటుంటారు అనమాట.
అంటే వాళ్ళకు కూడా చదువుకొని ఏం చేయాలి, చదివిన తాగుబోతే అవుతుంటాడు, చదివిన ఆడపిల్లల వెనకాల తిరుగుతుంటాడు. దిస్ ఈస్ ద ఒపీనియన్ వీ హ్యావ్. We have to change the perception on the education. So we also have to come down to helping others who are not privileged enough to have education. సో అప్పుడు అందరూ బాగుంటేనే మనం బాగుంటామండి. మనం ఒక్కలో మంచి గాజు అద్దాల మెడ కట్టుకున్నా పక్కింటోడు ఒక చిన్న రాయేస్తే పోతుంది అది. సో ఈ ఎడ్యుకేషన్ ని బ్రాడ్ గా అర్థం చేసుకొని లక్షల లక్షలు ఒక పిల్లవాడికి ఎక్కడో ఎక్కడో పెట్టే బదులు ఆ లక్షతోటి మీ పక్కనున్న స్కూల్కి బాగు చేయగలిగితే 100 మంది చదువుకోవచ్చు. నాకు ఈ మధ్య మహబూబ్ నగర్ వెళ్తే ఒక ఎమ్మెల్యే గారు కట్టించిన స్కూల్ ఎంత బ్యూటిఫుల్ ఉందండి స్కూల్. సో దట్ సైడ్ ఎడ్యుకేషన్ లేకుండా there is no progress, there is no development, there is no growth economically, politically, otherwise. So that right to education ని రైట్ ఎడ్యుకేషన్ గా మనం మార్చుకుంటే పిల్లలకి అందుబాటులో వచ్చేటట్టుగా మనం అందరం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా we will. Okay, it seems there is a technical glitch. So, dear participants, anybody wanted to raise or want to add value to madam's presentation, you can please unmute your. Yeah, I sir. would, I would Namaste, like, sir. Sir, వీరేందర్ సార్ నమస్తే. Namaste. మేడం చాలా బాగా చెప్పారు. నేను కవిత సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. Okay. సో మేడం చాలా బాగా చెప్పారు, అన్ని పాయింట్స్ కవర్ చేశారు ఆల్మోస్ట్. సో ఈ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఆకునూరు మురళి సార్తో స్టార్ట్ చేశారు కదా సార్. No. అయితే నేను కూడా చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను అనమాట, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా ఉంటే బాగుంటది అనేసి. నేను అదే ఒకటి మోడల్ తయారు చేశాను, సార్కి కూడా మొన్న చూపించినాను. సో Nice. సార్ కూడా ఒక మోడల్ సార్ కూడా ఆల్రెడీ చేశారు, నాకు షేర్ చేశారు అది కూడా. సో ఇంచుమించు అలాగే అన్నమాట, సేమ్ థాట్స్ ఒకటే ఉండే. ఒకసారి కలిసాము మేము ఒక స్కూల్ కూడా వెళ్ళాం మొన్న ఈఎస్ఐ దగ్గర. సో అదేంటంటే ఎయిడెడ్ స్కూల్, అది ఓకే చాలా బాగుంది సార్ అది. అయితే నా ఉద్దేశం అంటే అందులో నేను రాసింది ఏంటంటే చిన్న చిన్న స్కూల్స్ తోని మనకి ఎడ్యుకేషన్ లో అంటే అంటే ఒక్క టీచర్ స్కూలు అండ్ ఒక 10 మంది పిల్లలు ఉన్న స్కూలు, అలాంటి స్కూల్స్ తో మనకి అసలు ప్రోగ్రెస్ ఉండదు సార్. అది టీచర్ కి ఇంట్రెస్ట్ ఉండదు, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు. సో అలా కాకుండా ఒక మండలికి ఒక 2 స్కూల్స్ ఆర్ మండలికి 4 స్కూల్స్, అంటే మినిమం ఒక 5000 మెంబర్స్ తోని, అంటే దీనికి కూడా బడ్జెట్ కావాలండి సార్. సో అంత మంచి స్కూల్. ఇప్పుడు టీచర్స్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ట్రైన్డ్ కూడా మన టీచర్స్ కి తక్కువేం లేదు. మంచి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే చాలా బాగా చెప్తారు. సో మంచి డెవలప్మెంట్ కూడా ఉంటది అనమాట. సో ఇలాంటి స్కూల్స్ వచ్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించగలిగితే, అంటే లైక్ ప్రైవేట్ స్కూల్స్ లాగా చేయగలిగితే అందరూ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ ఇందులో, గవర్నమెంట్ స్కూల్స్ లో. Thank you, ma'am. We will take the questions from other participants. So, Okay, sir. madam, live వచ్చింది. Madam, can you conclude our session? కంక్లూజన్ Question. సారీ అండి, ఇక్కడ కనెక్షన్ పోయింది. కంక్లూజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజలు దాని అర్థాన్ని మార్చేసి చాలా కమోడిఫై చేసి దానికి అలవాటు పడిపోతున్నాం అందరము. సో అందరం బాధ్యతగా తీసుకొని, ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా బడ్జెట్ ని కేటాయించి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ కావాల్సినవన్నీ సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంత ఉందో, ప్రజలుగా ఆ సిస్టమ్ ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత, విద్యని కమాడిటీగా కాకుండా నాలెడ్జ్ కోసము, విజ్డమ్ కోసంగా మార్చుకోవాల్సిన బాధ్యత ఉందని, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. యా, Thank you, madam. Can you go to the chat box, madam? అందులో ఒక 2-3 క్వశ్చన్స్, కన్సర్న్స్ రేజ్ చేసిండ్రు, మీరు వాటిని అడ్రస్ చేస్తే బాగుంటుంది. వెళ్తారా మీరు? మీకు టచ్ లో ఉంటుంది చూడండి, చాట్ బాక్స్ లో ఉంటుంది చూడండి, చాట్ లో ఉంటుంది. ఓపెన్ అయిందా మేడం? మీరు కొంచెం కెన్ యూ రీడ్ అవుట్? అయ్యా నేను చదువుతాను.
చిత్రమైన ల్యాప్టాప్ లో ఉన్నా. ఓకే, నేను చదువుతాను దీంట్లో. Everyone. Before you guys criticize all and sundry, look inwards. Primary education has become expensive because government teachers don't really involve in their job. They always fight for rights but don't talk about responsibilities. And parents are compelled to go to the private schools. This is the concern raised by one participant, and one or two people also supported that argument. See, absolutely, I agree with the comment. Hmm. దానికి కూడా నేను ఇప్పుడు ఏదో ఒకటి ఆర్డర్ చేస్తామండి. ఆర్డర్ చేసినప్పుడు అది బాగలేకపోతే దాన్ని వాపస్ ఇస్తాము, లేకపోతే వి క్వశ్చన్ అట్లీస్ట్. ఇవాళ మన రైట్ ఎడ్యుకేషన్ అనేది ఒక హక్కు. ఈ హక్కుని ఇట్లా చాలా కామెంట్ చేసి వదిలేయడం చాలా ఈజీ. బట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లో ఒక ఫెసిలిటీ ఉంటుంది. యూ కెన్ స్టిల్ ఆస్క్ బికాస్ ద సాలరీస్ పేడ్ బై ద పీపుల్. సో నేను అదే ద హోల్ లెక్చర్ సారాంశం కూడా, మనము బ్లేమ్ చేసి కామెంట్ చేసే బదులు మనము ఒక స్కూల్ పేరెంట్స్ కమిటీ, రైట్ ఎడ్యుకేషన్ లో కమిటీస్ ఉన్నాయి, స్కూలు బాధ్యతలు నిర్వహించే కమిటీస్ ఉన్నాయి. ఈ రోజు కూడా పేరెంట్స్ కమిటీకి చాలా మంది పేరెంట్స్ పోరు, ఏదో పెద్ద పెద్ద స్కూల్స్ లో వెళ్తారేమో అని. కింద వర్గాల వాళ్ళకేమో అంత వెసులుబాటు లేదు. వెళ్ళగలిగిన వాళ్ళేమో ఏదో లే ఈ స్కూల్ ఎందుకు ఇంకెక్కడో వేద్దాంలే అని అనుకుంటారు. ఐ డెఫినెట్లీ అగ్రీ. ఎప్పుడైనా మానిటరింగ్ లేకపోతే సిస్టమ్ ఫెయిల్ అవుతుందండి. సో మనకి చాలా తక్కువ స్కూల్స్ ఉన్నాయి, తక్కువ వసతులు ఉన్నాయి. అందులో కూడా మొత్తంగా అసలు చెప్పే టీచర్లు లేరా అంటే కూడా తప్పు. నేను చాలా ఆదివాసీ గ్రామాల్లో, చాలా ఇక్కడ కూడా హైదరాబాద్ లో చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు ఇంటికి పోతారో పోరో కూడా తెలియదు. బియాండ్ దేర్ కెపాసిటీ, వాళ్ళ పర్సనల్ డబ్బులు పెడుతూ, జీతం డబ్బులు పెడుతూ, మేమందరం కూడా ఫర్ ఇన్ఫాక్ట్ వీఆర్ స్టిల్ ట్రైయింగ్. మేమేమి we didn't give up, we won't give up, we ever give up. సో మీరు అన్నది కరెక్ట్, కానీ దాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అది నువ్వెందుకు నీతిమంతుడిగా లేవు, నువ్వెందుకు స్త్రీలను కొడుతున్నావు, నువ్వెందుకు నేర్పిస్తున్నావు అని అనడం కంటే, నష్టం మనకు జరుగుతుంది అనుకున్నప్పుడు మనం దాంట్లో ఇన్వాల్వ్ అయితే సిస్టమ్ బెటర్ అవుతుంది. లేకపోతే దాన్ని క్లోజ్ అయిపోతుంది అంతే. చాలా ఇప్పటికే 2-3 వేల స్కూల్స్ ఇన్ ద వర్చ్ ఆఫ్ క్లోజింగ్. 10 మంది 11 మంది పిల్లలు ఉంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కి ఎక్కడెక్కడికో బస్సులో ఎక్కి పంపిస్తున్నారు. అసలు 2-3 గంటలు ప్రయాణం చేసి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారు. దట్ ఈస్ రియల్లీ బ్యాడ్ ఫర్ ద చైల్డ్. సో యా, లెట్ us all work together. I think I've answered that. Mr. Gautam, you can ask the question. Yeah, ma'am. Glad to meet you. నాకు చిన్న క్వశ్చన్ ఉంది అంతే. So what we could do, simple thing what we could do is that Gautam, we could before bring that, back the accountability. Gautam, I just want to introduce to you the group. Gautam is a working psychologist in Jagityal, very active guy, and also he also keep working with the downtrodden and also the people who are in needy. Is always the fun place. I am happy to see you, Gautam, in this platform. Thank you, జగిత్యాల అంటే మీరు sir. ఎక్కడో మనం కలిసే ఉంటామండి, చూసే ఉంటారు. No, actually kind of nadanతా ఓన్లీ ఎక్కువ ఆన్లైన్ జాబ్ ఉంటుంది మేడం. సో ఐఎమ్ నాట్ బిగ్ పార్టిసిపెంట్ ఇన్ డూయింగ్ దిస్ యాక్టివిజం ఆర్ లైక్ అంటే నాకు డైరెక్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, యు ఆర్ అడ్రసింగ్ దట్ you described the education system, what are the loopholes, and you said you have the exposure of this Western world, and you know that the student education loan, they are crumbling down on paying back this education loans. After they would give this time, no, like 5 years or 10 years, they have this lease period or grace period. So till that they could pay back, okay, in Western world. And you also touched on a concept that more and more private universities and private schools are coming up. It's a good thing. In my own opinion, we should create as many avenues as possible for students to get educated, and not only focusing on if you are not providing proper education in government schools, people obviously gonna go outside and
seek the education in private or some distant regions, no? So nothing wrong. Even the students are going outside, parents are encouraging them to stay in the private schools. Okay, that's fine. But problem with what we could do is that government is focusing on these freebies and RevD schemes and all that. People doesn't have money to spend on education, but within the limited resources, we could bring some change. One fine suggestion that I would like to give on this platform is that we could make sure that some accountability model, like how we give ratings to an app or a food item or a school or a location, we're going to give the ratings to, no? So we should give ratings to the schools. So what you have to do, you have to send somebody or some team randomly visit, be friendly with the teachers and faculty, not make an issue or not make a scene, and closely observe. After 1 month, take some cooling off period. After 1 month or 6 months, like give some rating. Okay, out of 10, we could give like 7 points to education or comprehensive reading comprehension unda, lekapothe at least what hygiene etla undi, teacher student interaction etla undi, kind of we should give some 5 modules, and 5 modules ki kind of we should give some rating 0 to 10. So ఇట్లా చేస్తే ఏమైతుందంటే we should put it outside or at least circulate in the academic circles. People will come to know that our people are watching, man. Should we need to take care of our responsibility? Yeah. Bolke, people Okay, gonna Gautam. go for the I accountability. got your question. Thanks. Thank you. Got Thank you. your question. Very good solution as well. But if you are talking about the government schools, this rating and online modules, it doesn't work, because the majority of the government school going children comes from the marginalized communities and poorest of the poor, and whose parents are not even educated. Majority, even 70%. సో ఇప్పుడు చైతన్య నారాయణ ఇవన్నీ కూడా అదే మోడల్లో ఉన్నాయి కదా. పిల్లాడిని టీచర్ సరిగ్గా చెప్తున్నాడా లేదా అనేది స్టూడెంటే రేట్ చేస్తారు. సో నా మై క్వశ్చన్ ఈస్, ప్రైవేట్ స్కూల్స్ ఉండనివ్వండి, మేము వీఆర్ నాట్ అబ్జెక్టింగ్ దాట్, బట్ యాక్సెసిబుల్ గా ఉండాలి. యాక్సెసిబుల్ గా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి విద్యని అందించే బాధ్యత ప్రభుత్వానిది, రైట్? సో మీరు అసలు ప్రభుత్వంలో చెప్పకనంటే, ఇంక్లూడింగ్ మీ అండ్ మీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్, చాలా బ్రిలియంట్ పీపుల్, అందరూ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ఐఎమ్ షూర్, ఐ డోంట్ నో వీరేందర్ గారు ఎక్కడ చదువుకున్నారు నాకు తెలియదు. మేడం ప్రభుత్వ స్కూల్స్. సో ఇట్స్ అ వెరీ రాంగ్ కాన్సెప్షన్ అండ్ నోషన్ దట్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఏమి రాదు, ఉండవు, చదవరు. నేను అట్లా అనుకొని ఎక్కడో మారుమూల భూపాలపల్లికి వెళ్ళాను ఒకసారి. అసలు ఎంత బ్రిలియంట్ చిల్డ్రన్ అంటే, అక్కడ ఏమీ లేవు, కింద కూర్చొని చదువుకుంటున్నారు పిల్లలు. అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ దట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఈ రోజు కూడా నేను బస్తీలో ఒక 300 people కి మేము సావిత్రిబాయి పులే నాలెడ్జ్ సెంటర్ అని పెట్టాము. ఐఎమ్ గ్లాడ్ దట్ దే ఆర్ నాట్ ఇన్ టు ప్రైవేట్ స్కూల్. ఎందుకంటే అట్లీస్ట్ ఫ్రీ టైం ఉంది, వాళ్ళకి ఆడుకోవడానికి టైం ఉంది, వాళ్ళకి ఆలోచించుకోవడానికి టైం ఉంది. And I have lots of workshops on art, singing, dance, reading, writing. I'm really glad. ఎందుకంటే అది దట్ ఈస్ వాట్ ఎ చైల్డ్హుడ్ ఈజ్ ఆల్ అబౌట్. నేను ఇంకా రేస్లో పరిగెడతాం అని అంటే దట్ ఈస్ యువర్, అండ్ దట్ ఈస్ ఇన్ ఎనీ స్టాండర్డ్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, చైల్డ్ సైకాలజీ, దట్ ఈస్ నాట్ ది మోడల్ వన్ కెన్ అడాప్ట్. Yeah. Thank you, ma'am. There's another question. Gautam, later we'll ask, Okay, fine. Is Mr. Kishan is a retired chief engineer from GHMC. Wanted to raise his question. Kishan. Okay, sir. Kishan, are you there? It's not audible. There is some technical issues there. Another person is raised. Kishan, are you ready? Mother can ask. Krish. Hello, madam. Hello, Virendra sir. This is Chaitanya. Hi, Chaitanya. Please raise your question. Madam, my question is, the higher ups or whoever, అంటే మీలాగా సేవ చేసే వాళ్ళు కావచ్చు, ఏ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, do we really know
the definition of education, and are we really providing that kind of education in any of our schooling system? Private కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, అసలు వదిలేసేయండి. Do we know how టు ఎడ్యుకేట్ కిడ్స్ అండ్ వాట్ టు ఎడ్యుకేట్? వాడికి 100 మార్కులు రావాలా, లేకపోతే వాడు సమాజంలో మంచి వ్యక్తిగా బతకగలగాల జీవితాంతం? I know you know the answer, but the question is, ఏదో కాదు మేడం, ఇప్పుడు మీరందరూ వర్క్ చేస్తున్నారు కదా మేడం, మీరందరూ స్కూల్ బాగు చేయడానికి వర్క్ చేస్తున్నారు, టీచర్లను బాగు చేయడానికి వర్క్ చేస్తున్నారు, టాయిలెట్లు బాగు మీరు చేయడానికి, అనకండి. అన్ని ప్రొవైడ్ చేయడానికి, అంటే అందరం మేడం, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, We గవర్నమెంట్ don't have కావచ్చు, patent rights, yeah. అట్లా కాదు మేడం. మీరు అంటే ఇది అందరూ ఇక వర్క్ చేసే వాళ్ళు అందరూ, ద గ్రూప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ I వర్కింగ్ got టువర్డ్స్. the question. I got the question. We Can are I trying to answer? improve the facilities, but we are not trying to educate. Who should educate whom? I'm asking you. అంటే అసలు ఎడ్యుకేషన్ అంటేనే కదా మేడం అది. ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి? ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి అని అంటే మేడం, మంచి విజనరీస్ ఆ పైన చైర్స్ లో కూర్చోవాలి, వాళ్ళు ఆలోచించి ఒక మంచి ప్రపోజల్స్ ముందుకు తీసుకురావాలి, దాన్ని కదా మనం కదా సహాయం కదా చేసి ముందుకు ఇప్పుడు ఒక తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషన్ కమిషన్, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వి గాట్ అ కమిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ హ్యాస్ అ ట్విట్టర్ అకౌంట్ ఇప్పుడే ఓపెన్ చేశారు. కానీ ఇట్ ఎక్కడో ఈస్ స్టేట్ కదా మేడం, 75 years యుటోపియన్ అయింది మేడం రిపబ్లిక్. ప్లీజ్ లెట్ మీ ఆన్సర్. యుటోపియన్ మోడల్లో ఆలోచించకూడదండి. మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఎలాంటి మనుషులు ఉన్నారు, పాలకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వీటి మధ్యలో ఎందుకంటే ఫిలాసాఫికల్ డిస్కషన్స్, హైపోథెటికల్ డిస్కషన్స్ గంటలు గంటలు చేయొచ్చు. మనం నువ్వు గొప్ప నేను గొప్ప అనుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ బట్ we all should aim for something and మన లైఫ్ లో మన లైఫ్ టైమ్ లో చెయ్యాలి అది. దట్స్ హౌ అవర్ విజనరీస్, రెవల్యూషనరీస్. ఆయనకి పూలేకి ఎవరు చెప్పారండి 9 ఏళ్ల భార్యకి చదువు చెప్పించి ఆమె 16 ఏళ్ల కల్లా ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉండి, స్త్రీలు చదువుకుంటేనే వాళ్ళు ఆలోచించగలుగుతారు, అభివృద్ధి చెందగలుగుతారని ఎవరు చెప్పారు ఆయనకి? ఎక్కడ డిస్కస్ చేశాడు ఆయన? it is the vision that one should have, that what am I doing for in my lifetime for the betterment of the society, at least for my neighborhood, at least for the somebody whom I can see it, if it is my thing. నువ్వు చేయలే వాడు చేయలే. ఇప్పుడు సిలబస్ కరికులము మనం ఇప్పుడు అంతా సడన్ గా ఇంగ్లీష్ మీడియం అనేసినాం, సడన్ గా కంప్యూటర్స్ అనేసినాం, సడన్ గా ఏంటో అక్కడ బయట ఏదనుకుంటే అది అనేస్తాం. దాన్ని ఎవరు దట్ డిమాండ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద పేరెంట్స్, దట్ డిమాండ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద సొసైటీ. యాక్చువల్ గా ఎవరు చదువుతారండి ఆర్ట్స్, ఫిజికల్, సోషాలజీ, సొసైటీ అని అంటారు, కానీ అది చదువుకున్నాం కాబట్టి మేము సమాజం గురించి ఆలోచించగలుగుతున్నాం. ఐ కెన్ సే దట్ 100%. we are exposed to so much in a social sciences where that is missing. ఏం చేస్తారు ఇక్కడ అంటారు, మా ఇంజనీరింగ్ అంటే మనిషి పుడితేనే వాడు ఇంజనీరింగ్ కాలేజీలో తేలాలి అంతే, లేకపోతే మెడికల్ కాలేజీలో తేలాలి, అదర్వైజ్ దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్. కాబట్టి లెట్ us not ask something to somebody else. We know the answers, we know. చిన్న give a notebook to the student who needs it. నేను అది చాలా రేస్ చేసి చాలా మందికి చెప్తున్నాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి. నేను పనిచేసే బస్తీలో గవర్నమెంట్ టీచర్కి వెళ్తే ఆయన పిహెచ్డి చేసిన హెడ్ మాస్టర్ ఉన్నారు. మామూలుగా స్కూల్లో ఏమడతారు, నల్లలు చేయించండి, ఇది చేయించండి, అది చేయించండి, కంప్యూటర్ లేదంటారు కదా. ఆయన ఏమన్నాడంటే, మా 10th క్లాస్ పిల్లలు 90 మంది వస్తారు మేడం, బ్రేక్ఫాస్ట్ పెట్టించండి అన్నాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. తర్వాత నాకంత బడ్జెట్ లేదు, సరే మళ్ళీ ఎప్పట్లా అని 3-4 కలిసి బ్రేక్ఫాస్ట్ ఇస్తే, బిలీవ్ మీ దట్ స్కూల్ 7:30కి పిల్లలు 10th క్లాస్ పిల్లలు స్పెషల్ స్కూల్కి వస్తారు, బ్రేక్ఫాస్ట్ చెయ్యరు, బ్రేక్ఫాస్ట్ ఇవ్వరు, బ్రేక్ఫాస్ట్ కోసం అని బయటికి వెళ్తారు, మళ్ళీ రారు, ఏదో రోడ్డు మీద తింటారు, సిక్ అయిపోతారు. అలాంటి కారణాలు చెప్పాడు. నేను మంచిగా ఫ్రెష్ గా చేయించి తీసుకెళ్తే ఆ స్కూల్ ఆ మండల్లో ఫస్ట్ వచ్చిందండి. ఇట్ ఈస్ జస్ట్ 3 months, అ స్మాల్ ఎఫర్ట్. అసలు నాకు అసలు ఎంత డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. ఒక టీచర్ని పెట్టి ఆయన గివ్ అప్ చేశాడు, ఇంజనీరింగ్ అబ్బాయి. వీళ్ళకి ఏబిసిడీలు కూడా రావు, బేసిక్ మ్యాథ్స్ రావు, వీళ్ళకి 10th ఎట్లా చెప్పాలి మేడం అంటే, మళ్ళీ కూర్చోబెట్టి ఆయన కౌన్సిల్ చేసి, అందరి వచ్చి నోడికి నువ్వు చెప్తే ఎట్లా రావాయి, వీళ్ళంతా పేద పిల్లలు, అది ఇది అని చెప్తే హీ టుక్ యాజ్ అ ఛాలెంజ్. అందరూ 10th పాస్ అయిపోయారు, ఇంటర్కి ఎన్రోల్ అయ్యారు. దిస్ ఈజ్ ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. స్మాల్ లిటిల్ థింగ్స్ కెన్ మేక్ ఎ బిగ్ చేంజ్. అంటే అది అగైన్ సిస్టమ్ చేంజ్ అవ్వాలంటే ప్రభుత్వం
ముందుకు రావాలి. బట్ ఇలాంటివి చూసి బ్రేక్ఫాస్ట్ పథకం కొన్ని స్కూల్లో స్టార్ట్ అయింది, మన ఊరు బడి స్టార్ట్ అయింది, మిడ్ డే మీల్స్ చాలా అట్లీస్ట్ సర్వింగ్, ఎవరో ఫ్రీబీ అన్నారు. అట్లా అనకూడదండి ఎప్పుడైనా. పేదవాళ్ళకి మనం ఎందుకు అందరం ట్యాక్సులు కడుతున్నాము, ఎందుకు అందరం అన్ని చేస్తున్నాము, ఇట్స్ ఆల్ బికాస్ ఎవ్రీబడి షుడ్ గెట్ సంథింగ్. అది ఆ వర్డ్ నాకు ఎందుకు నచ్చదు. ఎనీవే ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి. హలో హలో, ఐఎమ్ కిషన్, చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్, జిహెచ్ఎంసి. చెప్పండి సార్. హలో. యాక్చువల్గా మేడం మీరు చెప్పింది ఇండివిజువల్ లో రిఫార్మ్ రావాలి, ఇండివిజువల్ లో మంచి రావాలి, టీచర్ లో అవన్నీ ఎగ్జాంపుల్స్ గా మిగిలిపోతున్నాయి. ఎగ్జాంపుల్స్ చాలా తక్కువ. ఇప్పుడు 2 decades బ్యాక్ మీరు చెప్పిన వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉండే, ఇప్పుడు పర్సంటేజ్ నెగ్లిజిబుల్ పర్సంటేజ్ ఉంది. సో అక్కడిక్కడ చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ టీచర్లు బెస్ట్ టీచర్స్, చాలా నాలెడ్జ్ ఉన్నవాడే, వాడు స్కిల్ ఉన్నవాడే, చదువు సబ్జెక్ట్ ఉన్నవాడే గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అవుతాడు. సో డెఫినెట్లీ ప్రైవేట్ టీచర్స్ కంటే గవర్నమెంట్ టీచర్లు హైలీ క్వాలిఫైడ్, హైలీ ఇంటెలిజెంట్. అయినా సిస్టమ్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? కారణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు గవర్నమెంట్ జాబ్ చేసేవాడు ప్రైవేట్ వేరే బిజినెస్ చేయకూడదు. నాకు సవితా ఇంద్రారెడ్డి గారి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆమె చెప్పిన కన్సర్న్ ఒకటే, అందరు రియల్ ఎస్టేట్ బిజినెస్లు, అందరు ఇన్సూరెన్స్ కంపెనీలలో పనిచేయడము, బయట బిజినెస్లు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తన ప్రొఫెషన్ తక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మూలాన నంబర్ 1 జరుగుతుంది. అంటే ఆమెకు సజెస్ట్ చేసిన, అప్పుడు మేము చదువుకున్నప్పుడు గవర్నమెంట్ టీచర్ పిల్లలు కూడా మాతో పాటు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్ల పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ఒక నిబంధన పెట్టాలి. వాళ్ళు బిజినెస్లు కానీ సెకండరీ బిజినెస్ ఏది ఉండకూడదని నిబంధన పెట్టాలి. పెడితే కొంత సిస్టమ్ రిఫార్మ్ జరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ లో మంచి కాంపిటీషన్, గవర్నమెంట్ లో బాగుంది, కానీ స్కూలింగ్ వచ్చాక ఎందుకు పోతుంది? సో సిస్టమ్ రిఫార్మ్ కొంత అవసరము. దానికి కొద్దిగా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవాలి. ఈ ఇండివిజువల్ 1 చేసుకుంటూ వస్తే చాలా టైం పడుతుంది. సో లార్జ్ స్కేల్ చేయాలంటే సిస్టమ్ రిఫార్మ్ చేయాలి. నంబర్ 2 ఎక్స్పెండిచర్ కూడా మొన్న పేపర్లు చదివాను, ఆల్మోస్ట్ పర్ స్టూడెంట్ 1 lakh ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే స్టూడెంట్ టీచర్ రేషియో ఉన్న దగ్గర కొంత ఉంటుంది, కొంత ఎక్కువ తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటి మీద కలిపి 1 lakh ఆల్మోస్ట్ 1 lakh పర్ హెడ్ ఖర్చు పెడుతున్నారట. దాని బదులు ఈ ఆరోగ్యశ్రీ ఇలాగా ప్రైవేట్ స్కూల్లో చదివినా అని 1 lakh ఇస్తామని చెప్పేస్తే అందరు ప్రైవేట్కి వెళ్తారేమో, చెప్పలేము. సో ఇలా అనాలిసిస్ చేసి డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. సార్ థ్యాంక్ యూ సార్. నేను మీరు చెప్పిన దానికి అగ్రీ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కి చాలా వరకు స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సార్. మీరు చెప్పినది 100% ట్రూ కాదు. ఎందుకనంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ బతికి ఉన్నాయంటే అక్కడ ఒక డెడికేటెడ్ టీచర్స్ ఉండబట్టి, మీరు చెప్పిన పర్సంటేజ్ కూడా ఉన్నారు. కానీ నేను ఇండివిజువల్ గా మాత్రమే చేయాలని నేను చెప్పలేదు. సిస్టమ్ ని బాగు చేయాల్సిన బాధ్యత ఇండివిజువల్ కు ఉంది అని చెప్తున్నాను. ఎవరైతే మనిషి మన చుట్టాల్లోనే ఉంటారు వాళ్ళు చాలా మంది, ఆ పని చేస్తున్న వాళ్ళని ప్రశ్నించే హక్కు ప్రభుత్వం మనకిచ్చింది సార్. కానీ మనం ఎవరన్నా అది పట్టించుకుంటున్నామా? ఎవడన్నా ఎక్కడన్నా చావనియండి, వాడిని బదనాం చేసే బదులు నేను కూడా ఎవరైనా ఈజ్ గవర్నమెంట్ సర్వెంట్ అంటారు సార్. సర్వెంట్ అంటే ప్రజలకు సేవలు చేసేవాడు. ఆ సేవలు చేయించుకునే వాళ్ళము మనము ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేసినప్పుడు సిస్టమ్ బాగుపడుతుంది. అది మెయిన్ టీచర్లని బ్లేమ్ చేయడము, టీచర్లు ఇట్లా చేస్తున్నారు. నేను ఇందాక చెప్పిన స్టూడెంట్ మీకు ఇప్పుడు ఈ రోజు కూడా చూపిస్తాను. శంకేశ్వర్ బజార్ స్కూలు, గవర్నమెంట్ స్కూలు, తర్వాత సప్తారియా స్కూల్, ద ఫస్ట్ గర్ల్ చిల్డ్రన్ స్కూల్ ఇన్ మెహదీపట్నం. బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సార్. మీకు అసలు ప్రైవేట్ స్కూల్లో మీరు ఎంత డబ్బు పోసినా దొరకదు మీకు అసలు. బాగున్నాయి స్కూల్స్, వీ హ్యావ్ గుడ్ స్కూల్స్. అయితే ఎక్కడో 4-5 రాంగ్ ట్రాక్ లో పోతున్నారని చెప్పి మొత్తం సిస్టమ్ నే బదనాం. ఇదే ప్రశ్న నన్ను అమెరికాలో అన్నప్పుడు నేను చూపిస్తాను సిస్టమ్ కుడ్ బి. నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, మనకి జీడిపిలో 6% ఇవ్వాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఉంది. అట్లీస్ట్ డబల్ చేసిన, ఇప్పుడున్న 3% కూడా సరిగ్గా లేదు, చేస్తే ఖచ్చితంగా స్కూల్స్ బాగు చేసుకునే పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. మేము ఇవ్వలేక చచ్చిపోతున్నాం మేడం, మేము 20,000 కట్టలేక 30,000 కట్టలేక చచ్చిపోతున్నాం. మాకు
ఈ గవర్నమెంట్ స్కూల్లో 6 years ఎంట్రీ పెట్టాము. ఇప్పుడు అందుకనే ఎడ్యుకేషన్ మిషన్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ థింకింగ్ ఆఫ్ ప్రీ ఎడ్యుకేషన్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఎట్లయితే ప్రైవేట్ స్కూల్స్ లో ఉంటాయో అట్లనే గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలనేది. సో లాట్ ఆఫ్ ఒక సిస్టమ్ బాగుపడాలని అంటే ఒకళ్ళతోటి ఒకళ్ళని ప్రశ్నించడము, బదనాం చేయడము, ఒకళ్ళని మీదనే బాధ్యత పెడితే కాదు సార్. ఒకటి వి ఆల్ షుడ్ డ్రీమ్ ఫర్ దాట్ గుడ్ ఎడ్యుకేషన్. మనం చదువుకునేటప్పుడు నాకు ఇంకా గుర్తు, ఇప్పుడు టీచర్ కొట్టే ఊరుకుంటామా మనం? నో. టైమ్ అండ్ అగైన్ చేంజ్ అవుతా ఉంటది. వీళ్ళు పేదవాళ్ళు, ఈడెవడు నన్ను పట్టించుకోడు, వీడెవడు నన్ను అడగడు, నేను నా ఇష్టం వచ్చినప్పుడు స్కూల్కి పోతా, నా ఇష్టం వచ్చిన చిట్టీలో వ్యాపారం, చీరల వ్యాపారం చేసుకుంటా అనే పరిస్థితికి ఒక ప్రైవేట్ స్కూల్ వారు రారు. ఎందుకు రారు చెప్పండి? అక్కడైతే మనము కొంచెం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటాము, ఎడ్యుకేటెడ్ ఒక యాజమాన్యం ఉంటది, చాలా కర్ర పట్టుకొని ఉంటది, బయోమెట్రిక్ ఉంటది, ఏవో ఉంటది. సో సేమ్ మనం గనుక ఆ పర్సన్ కి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది సార్. అంతేగాని క్లోజ్ చేస్తాము, ఇంకా ఇది 1,00,000 రూపాయలు ఇస్తే ప్రైవేట్. ఏసర్ రిపోర్ట్ వచ్చింది సార్, మీరు అందరికీ అందుబాటులో ఉంది, చదవండి. ప్రభుత్వ స్కూల్లో ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో ప్రైవేట్ స్కూల్లో అదే లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. దిస్ ఈజ్ అ రీసెర్చ్ డన్ బై స్టేటస్ రిపోర్ట్. అది మీరేదో లక్షలు కట్టేసినాం, ఎక్కడో ఒక నోన్ స్టాండర్డ్ స్కూల్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బస్తీలో ఎక్కడ 2 ఫ్లోర్లు కనపడితే ఒక ప్రైవేట్ స్కూల్, ఇంకొక ఫ్లోర్ కనపడితే అది ఇంకొక స్కూల్. అట్లా కాకుండా కొన్ని మిషనరీ స్కూల్స్, కొన్ని బాగా పేరున్న స్కూల్స్ లో మంచిగానే స్టాండర్డ్ గా ఉండొచ్చు. బట్ నేనేమంటున్నానంటే లక్షలు అక్కడ కట్టే బదులు ఒక 10,000, 20,000 లేదా అక్కడ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఇప్పుడు ఉన్న చాలా స్కూల్స్ వాళ్ళు పేరెంట్స్ మొబిలైజ్ అయ్యారు, అడిగారు, తెచ్చుకున్నారు. ఇప్పుడు చూడండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ ఇస్తామని ప్రభుత్వం అన్న ప్రకటన. ఏ చైల్డ్ అయినా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా చదువుకోవాలనేది అందుబాటులో ఉండాలి. మినిస్టర్ కొడుకైనా, రిక్షా కొనే కొడుకైనా, కూలి వాళ్ళ కొడుకైనా ఒకటే కామన్ సిస్టమ్ ఉండాలనేది గత 3 దశాబ్దాలుగా నినాదం. అదొక డిమాండ్ గా కూడా అడుగుతున్నాం. ఇక్కడ ఏంటంటే నాకు ఎన్ని డబ్బులు ఉంటే నాకు అంత తరగతికి తగ్గ ఒక రిడ్జ్ ఉంటుంది, ఇంకొంచెం ఇంకో లెవెల్ ఉంటుంది, ఈ లేయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆటోమేటిక్ గా మనకి డిఫరెన్సెస్ ఆఫ్ ఇది ఉంటది సార్. సో దానికోసం మనం అందరం కూడా కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి డిమాండ్ చేసినప్పుడు ఖచ్చితంగా దేర్ విల్ బి ఎ గుడ్ ఫ్యూచర్. Thank you, madam. Time is up now, 8:40 అవుతుంది. So thank you very much for all your participation, and next talk kuda we will try to extend on this education system only. We will focus more on higher education the next talk. Thanks madam for your nice insights, and also hope participants మీరు క్వశ్చన్స్ తీసుకోండి, we can offline give my number. So if any questions are there, please post in the chat box. We will definitely hand over to the నేను నా నెంబర్ ఇస్తానండి ఇక్కడ. Small concern sir. I am Ravindra sir from Akshay Patra Foundation. Yes. చెప్పండి సార్. ఇఫ్ ఎనీ మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా, కొన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకొని ఎడ్యుకేషన్ ఇస్తాము అంటున్నారు కదా, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఎనీ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ అట్లా ఏదైనా ఉంది అనుకుంటే దట్ వి విల్ హెల్ప్ ఇన్ దట్ సార్. నిన్ననే ట్విట్టర్ లో పెట్టానండి నేను. యాక్చువల్గా నవంబర్ నుంచి ఆ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ఇస్తాము, ఈసారి వీఆర్ లుకింగ్ ఫర్ హెల్ప్ అని. సో ఐ గేవ్ మై నెంబర్ హియర్, యూ కెన్ కాంటాక్ట్ మీ హియర్. అండ్ ఇది ఏంటంటే ఇది మేమేదో చేస్తున్నామని కాదు, ఒక స్కూల్లో రిజల్ట్స్ చూసి నేను ఇంకా నియరెస్ట్ టెంపుల్స్ ని కూడా అడిగాను. అక్కడ కర్మన్ ఘాట్ టెంపుల్స్ వాళ్ళంతా మీకు ఏమైనా ప్రసాదాలు అవి వస్తుంటాయి కదా, ప్లీజ్ డైవర్ట్ అంటే ఏమో దట్ డింట్ సింక్ అవ్వలేదు వాళ్ళకి. బట్ విల్ కాంటాక్ట్ యూ రవీంద్ర గారు, ప్లీజ్. నా నెంబర్ ఒకసారి నెంబర్ చెప్తారా మేడం? ఐ విల్ ఇక్కడ పెట్టానండి చాట్ బాక్స్. I'll repeat. Professor Vijata number 9849. 1 second sir. Okay, 9849 46 8281. 8281. Yeah. Okay madam. Thank you. And even any other food requests ఏదైనా ఉన్నా కూడా just you can inform us sir, we will help in that. Sure. For that education related anything is sir. That Spurti will give. Ma'am, is this Yes. only for Hyderabad region schools?
ఆర్ ఆల్ ఓవర్ ఒక్కటే తెలంగాణ? ఒకటే ఒక బస్తీలో మనకి సింగరేణి అనే బస్తీలో ఒక 25,000 మంది పేద ప్రజలు ఉన్నారండి. అక్కడ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్కహాల్, డ్రగ్స్. పిల్లల జీవితం అయితే అసలు ఎటుపోతుందో అనే భయంతో అక్కడ స్టార్ట్ చేసాము. సో ఇది ఒక మోడల్ పేద ప్రజలు. These the things was not going only in Hyderabad Singareni area. ఓ Even I am, ఎస్ ఓ ఎస్ no. I am speaking from Nalgonda. My native Yes. place is Nalgonda. ఐఎమ్ Even ఫ్రమ్ e- నల్గొండ. yes, most Nalgonda primary schools in villages, behind the primary school there is mostly liquor shops, belt shops in every village. ఎస్ ఐ నో దాట్. Every village. అదేనండి, అది ఎవరు బాగు చేయాలి? ప్రభుత్వం అయితే రాదు కదా. మ్యామ్ ఒక విషయం ఇందాక మీరు అడగాలి అంటున్నారు. ఇందాక అక్కడ చైతన్య అనే వ్యక్తి ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అసలు ఎడ్యుకేషన్ మీనింగ్ ఏంటి, అసలు పిల్లల అతను సమాజంలో బ్రతకడానికి చదువుకోవాలా అని చెప్తే దానికి మీరు ఏం పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. దాని ఏదో మ్యాటర్ ల్యాగ్ చేసి ఎక్కడి ఒక్కటి నుంచి ఎక్కడికో చెప్తానండి. తీసుకెళ్ళారు. నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను ఐఎమ్ నాట్ ఎ పేటెంట్ రైట్ ఆఫ్ ఎవ్రీథింగ్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు మనం చేసిన పిల్లలు అర్థమైంది మేడం, మీరు తెలంగాణ చెప్పిందంటే ఉద్యమం అర్థమైంది. ఒక ఎగ్జాంపుల్ అండి. టేకెన్ ఎవ్రీ ఎగ్జాంపుల్ వాట్ వినండి వినండి స్పోకెన్. ఒక్క నిమిషం వినండి. తెలంగాణ ఉద్యమంలో 100 మార్క్స్ రావాలా లేకపోతే ఇంకేదో కాదు, ఉద్యమం చేశారు, పిల్లలు చదువుకున్నారు. ఇట్స్ నాట్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ యు ఆర్ డోంట్ వాంట్ మనిషి మంచిగా బతకాలనంటే చదువుకోవాలా వద్దా అని. ఇది ఏం ప్రశ్న అండి? నాకు అర్థం కాదు. యాజ్ ఐ సెడ్ ద డెఫినేషన్ అమ్మా అసలు తెలంగాణ మేడం ఉద్యమానికి విద్యకి సంబంధం మేడం ఏముంది? అతను నాకు అసలు అర్థం కావట్లేదు. అతను అలా అడగలేదు మేడం, క్వశ్చన్ తప్పు. సరే మీరు సరే see, time ప్రశ్నలు is up. తప్పుదోవ Let us- పట్టిస్తున్నారు మేడం. అతను అసలు కాదు క్వశ్చన్ సార్, అలా కాదు అడగలేదు సార్. మేడం. నేను దయచేసి స్టార్టింగ్ తప్పు మేడం. ఒక లాస్ట్ క్వశ్చన్ అతను క్వశ్చన్ వీరేందర్ గారు, లేదు. లాస్ట్ క్వశ్చన్. ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఫర్ as ఐ అండర్స్టాండ్, ఎడ్యుకేషన్ ఇట్ ఇస్ ఫర్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ ఈస్ ఫర్ విజిటమ్. ఫస్ట్ స్టార్టింగ్ దాంతోటే మొదలు పెట్టాను నేను. ఓకే, నెంబర్ మేడం 1. అది ఆ తెల్లవాడు విజ్డమ్ అనేది రాసింది మేడం, ఏంటి అసలు అనేది విద్య ఒక అంటే నిర్వచనం అది కాదు. తెల్లవాడు ఇవ్వకపోతే రాయడం. మనకి ఎనీవే, ఇది డిబేట్ కాదు. మీరు యాజ్ ఐ సెడ్ ఐఎమ్ అన్ యాక్టివిస్ట్. నా ఎడ్యుకేషన్ నాకు నేర్పించింది, మై నాలెడ్జ్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద సొసైటీ. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీకు ఇంకేదన్నా అండర్స్టాండింగ్ ఉండొచ్చు, బట్ ఒకటే ఇదే పట్టుకోవాలి. ఎడ్యుకేషన్ ఈజ్ పవర్ఫుల్ వెపన్ అన్నది ఒక చాలా స్టాండర్డ్ విద్య, ఒక విజ్ఞానాన్ని ఎక్కడైనా చైతన్యం తీసుకొస్తుంది అనేది. అది తెల్లవాడు చెప్పింది వదిలేద్దామనండి. మనం ఇండియన్ గా, తెలుగు వాళ్ళుగా మనం ఒక మంచి డెఫినేషన్ చెప్పుకుందాం. ఏముంది? ఎడ్యుకేషన్ కి యూ కెన్ గివ్ అస్, ఎనీబడి కెన్ గివ్ అస్. అంటే చదువుకోవాలా, మంచివాడు కావాలా, అర్థం ఉందని. నేను ఇందాక కూడా చెప్పిన, ద పర్సెప్షన్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్, వి ఫెయిల్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకి ఏంటంటే పెద్ద పెద్ద స్కూల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు, చాలా మంది లక్షలు పోస్తేనే అక్కడ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందనే దాంట్లో కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు డెఫినెట్ గా మా దగ్గర ఆన్సర్ లేదు, మీ గవర్నమెంట్ స్కూల్ పంపించాలంటే ఇక్కడ ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని అంటున్నారు. కాబట్టి అట్లీస్ట్ అందరూ లక్షలు పోయలేరు కదా. కాబట్టి ద మెజారిటీ చిల్డ్రన్ ఎవరైతే చదువుకోవాలనుకునే వాళ్ళకు ఉన్నారో, అక్షయ పాత్ర వాళ్ళకి తెలుసు చాలా ఎంత హౌ బెస్ట్ దే ఆర్ హెల్పింగ్ పీపుల్. చిన్న చిన్న పనులు మన లెవెల్లో. ద సెకండ్ లెవెల్ ఈస్ గవర్నమెంట్ హ్యాస్ టు అలొకేట్ సఫిషియంట్ బడ్జెట్. అండ్ ఏదైతే డైయింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము, మనిషి అండర్స్టాండింగ్ పెరగడానికి కోసం ఉన్నాయో, సోషల్ సైన్సెస్ కానీ, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫికల్, ఇవి కూడా పెట్టాలి, ఆప్షన్ పెట్టాలి అట్లీస్ట్. అవి లేనేలేవు. ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చెప్తున్నా, నేను చాలా మాకున్న యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఏ కాలేజీలో కూడా సోషల్ సైన్సెస్ లేవు, ఎక్సెప్ట్ అట్లీస్ట్ ఫ్యూ గవర్నమెంట్ స్కూల్స్ లో తప్ప. దానివల్ల ఏమవుతుందనంటే, Close it, madam, is already Yeah. 45. Sir, I'm sir, closing. please, sir, thank you. one more minute, sir, please, No, sir. no, no, I no, no, apologize. no, Chaitanya, we'll One take more it minute, for the sir, next please, sir. one. ఒక్క So you కంక్లూడ్ can ఒకటి talk to the చేస్తాను madam. You see, నా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఉందండి. అది మాట్లాడండి. we will talk. Yeah. Thank you, madam. I appreciate everybody's active participation. Hope same Thank kind of support required from all of you for the Yes. next talk also. Thank you, madam. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you, Andy. Thank you so much, Thank Andy. you Virendra garu. all. Thank you, ma'am. Patient. Thank you, ma'am. Thank you.